అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలన్నారు సీఎం జగన్. రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు పంపిణీ 10 రోజుల పాటు పనిచేస్తామని చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. నానుడి పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ వేదికపై నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ పెట్టి డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ కావడంతో ప్రైవేట్ బడులు ఈరోజు పోటీ పడతా ఉన్నాయి. 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలోనూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యాబులు కనిపించేసరికి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఈరోజు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్న ఈ స్పీడ్ను చూసి ప్రైవేట్ స్కూళ్ళు కూడా పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఒకవైపు ఒక పేజు తెలుగు మీడియం, ఒక పేజీ తెలుగులో ఉంటే మరో పేజీ ఇంగ్లీష్లో మరో పేజ్ ఉంటుంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, వీటి అన్నింటితోనూ మారుతా ఉన్న నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు. ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల ఈ పరిపాలనలో, మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.